ఏం ముల్లక్ష వదినో బాగుండావా? ఏం కూర చేసినావు? ఈ ఎండ్లకి కాటన్ చీర కట్టినావా? బాగుండదు వదినో. ఏమైనా నువ్వు చీర కట్టే చూడ ముచ్చటగా ఉంటది వదిన. నువ్వు మేలు నగలు కమ్మలు అన్ని పెట్టించుకున్నావు అమ్మగారి కాడ, నా అమ్మగారికి లేదే. ఏందో వదిన నేను ఈ మాదిరిగా మాట్లాడుతా ఉంటే బొమ్మను కూర్చోండావా? పిలుపులో ఎట్కారం, పలుకులో వ్యాపారం, ప్రతిదీ మోసం, చెప్పేది సంస్కారం. ఇది నీ భాగవతం. నీతో ఏం మాట్లాడాలా? బాబా నువ్వు చెప్పిన దానికి అర్థం మాట్లాడేదానికి అర్థమైంది. ఒరే నా ముద్దుల అన్నయ్య అమాయకుడా, ఈ లోకంలో ఎవరు మంచోళ్ళు కాదు నాయనా. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు పాప? నువ్వుండమ్మా తల్లే. అమాయకులని మోసం చేసే రాబందుల గురించి చెప్తుండా. ఎవరు మే అమాయకులా? ఏమున్నా అనే నీ పిలుపులో నువ్వు చీర కడితే బాగుంటది అనే నీ మాటల్లో నువ్వు మా ఇంట్లో ఏదైనా దొబ్బుకోబడడానికి చేసే వ్యాపారం. నీకేమో నగలు ఇవున్నాయని బాగుండే వాళ్ళు చెడిపోవాలని నువ్వు చేసే మోసం. ఇవన్నీ అమ్మాయికి తెలియదు కదా. నీలాంటి రాబందులు రెడీగా ఉంటాయని ఎత్తుకోబోయేదానికే. ఏదవుతున్నా ఈ పిల్ల చూసానే ఉండవా? ఓతినా అని నీ సంస్కారమైన మాటలని మా అమ్మ నీ దగ్గర మోసపోయి మా అబ్బ కాడ కొట్టించుకొని ఏమి చేయాలో తెలియక నిన్ను ఇంట్లో నుంచి పో అనలేక నా తల్లి పడే ఈ మౌన బాధ నాకొక్కటే తెలుసే. ఏం వదినా నేను రావడం అంత ఇబ్బందిగా ఉంది నీకా? నా దగ్గర అంత మోసపోయినావా? సిగ్గు లజ్జ ఉంటే నా సౌతి ఈ ఆరికి ఇంటి బయట ఉంటది. ఏమవుతున్నా నీ ఇంట్లో కూర్చోదు. భలే అడిగిపించిన వదిన. నీ కూతురు దగ్గర బుద్ధి ఉంటే మీ ఇంటికి రాను. ఇంకా పప్పు చేసిన ఎత్తుకోపోతావా? మీ పప్పు వద్దు, మీ రసం వద్దు, మీ ఇంటికి ఇంకా రాను కూడా రాను నేను. పోతా ఉంటే కూడా ఆపలేదు కదా. నీ మనసులో మాట్లాడి దాని దగ్గర అడిగిచ్చినావు కదా. నిజాలు మాట్లాడితే ఎవరికైనా మండతాదులే. బంగారు కూతురు దాని పోరు ఇన్ని రోజులు పల్లేకపోతున్నాను నేను. నాకు ముందే చెప్పు ఉండాల్సిందా. ఇంక రాదులే నీ దగ్గరకి అది.